కాశీ విశ్వేశ్వరం అనే ఒక మహానగరం. అక్కడ రాచరికపు పాలన జరిగేది. అక్కడి రాజు రఘురామనందనుడు. చాలా కరుణామయుడు, దయానీయుడు, చాకచక్యంగా ఎంతో తెలివిగా సమస్యలకి పరిష్కారం చూపేవారు. అటువంటి రాజుకి ఒకరోజు ఒక చిన్న సందేహం కలిగిందన్నమాట. సభలో అందరూ మంత్రులతో ఆసనులై ఉన్న ప్రభుగారికి ప్రతి మనిషిని జీవితంలో ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్కలాగా ఉండాల్సి వస్తుంది. కోపంలో ఉన్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, సుఖాలు వచ్చినప్పుడు, ఒకరు తోడుగా ఉన్నప్పుడు, లేనప్పుడు, ఒక్కొక్క పరిస్థితిలో మనిషి ఒక్కొక్కలా ఉంటారు. మనిషి జీవితాన్ని పూర్తిగా వర్ణింపదగ్గ ఏదైనా వస్తువు కానీ, ప్రాంతం కానీ, మనిషి జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని పోల్చగలిగే వస్తువు కానీ, ఏదైనా ప్రదేశం కానీ, ప్రాంతం కానీ ఉందా అని రాజుగారికి ఒక ఆసక్తికరమైన ఆలోచన వస్తుంది. అప్పుడు సభలో ఆసనులైన రాజులు గారు మంత్రులతో, మిగతా అందరితో ఇలా చెప్తారు: మనిషి జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది నాకు సమాధానం కావాలి. దాని సమాధానం 2 అక్షరాలతో కూడి ఉండాలి. ఒక 24 గంటల్లో నాకు ఆ సమాధానం కావాలని సభలో ఉన్న అందరితో రాజుగారు చెప్తారనమాట. మనిషి జీవితం, మనిషి అనే 3 అక్షరాల పదాన్ని, 100 ఏళ్ల జీవితాన్ని నవరసాలతో కూడి ఎన్నో విధాలుగా బ్రతికి మనిషి జీవితానికి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని 2 అక్షరాలతో సమాధానమా ప్రభు, ఇది అసాధ్యం అని సభలో ఉన్న మంత్రులు అందరూ చెప్తారు. ఒక్క మంత్రి గారు మాత్రం నిదానంగా ఆలోచిస్తూ ఉంటారు. ఎవరైనా సరే, ప్రజలైనా, మంత్రులైనా, భటులు ఎవరైనా సరే ఈ సమస్యకి పరిష్కారం చెప్పినట్టయితే మీ అందరికీ ఒక విలువైన బహుమతి ఇస్తాను. ఎవరైతే సరైన సమాధానం చెప్తారో వాళ్ళకి విలువైన బహుమతి ఇస్తానని రాజుగారు చెప్తారు. అప్పుడు సభ ముగిసిపోతుంది. ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోతారు. ఇక్కడ నిదానంగా ఆలోచిస్తూ ఉన్న మంత్రి ఎవరైతే ఉంటారో ఆయన ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళినప్పటికీ వాళ్ళ ఆవిడ ఆయన కోసం పాలతో పాయసం చేసి ఉంటుంది. అప్పుడు పాయసం తీసుకొచ్చి, ఇదిగోండి మీకోసం పాయసం చేశానని ఆ మంత్రి గారికి ఇస్తుంది వాళ్ళ ఆవిడ. అప్పుడు ఆయన రాజుగారు చెప్పిన విషయం గురించి ఆలోచించుకుంటూ చాలా చిరాగ్గా ఉంటారు. ఏంటి ఎప్పుడు నీనస అన్నట్టుగా విసుక్కుంటారనమాట. ఏంటండి మీరు ఎప్పుడు ఉప్పు మీద నిప్పులు చెరుగుతూ ఉంటారు. పాలలో పంచదారలా కలిసిపోవాలి కదండి భార్యాభర్తలు అంటే, మీరేంటి నిప్పి మీద ఉప్పులా ఇలా ఉంటారు ఎప్పుడు చూసినా అని వాళ్ళ భార్య సమాధానం ఇస్తుంది. అప్పుడు రాజుగారికి ఒక చిన్న ఆలోచన కలుగుతుంది. ఏమన్నావు మరొకసారి అను అనంటే, భార్యాభర్తలు అంటే పాలు పంచదారలా కలిసిపోవాలండి అని అంటుంది. అప్పుడు మంత్రి గారికి ఆలోచన కలుగుతుంది. పాలు అని ఒక చిన్నగా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ పాయసం తినండి, తర్వాత మీరు తీరిగ్గా ఆలోచించుకోండి అని అంటారు. అప్పుడు మంత్రి గారు ఆ పాయసం తినుకుంటూనే ఆలోచిస్తారు. అప్పుడు మంత్రి గారికి ఆలోచనలో పడిన మంత్రికి సమాధానం దొరుకుతుంది. మరుసటి రోజు సభ మొదలవుతుంది. అందరూ మంత్రులు సభకి విచ్చేస్తారు. రాజుగారు కూడా సభకి వస్తారు. అందరినీ రాజుగారు అడుగుతారనమాట, సమాధానం ఎవరైనా చెప్పగలుగుతారా, ఏంటి మన సమస్యకి పరిష్కారం అని రాజుగారు అడుగుతారు. అప్పుడు సభలో ఉన్న వాళ్ళందరూ నిశ్శబ్దంగా ఉంటారు. నిన్న ఎవరైతే నిశ్శబ్దంగా ఉన్నారో ఆ మంత్రి గారు, ప్రభు సమాధానాన్ని చూపించమంటారా లేక వినిపించమంటారా అని అంటారు. ఏంటి, సమస్యకి పరిష్కారాన్ని చెప్తారు అంతేగాని చూపిస్తారా, అదెలా అని అడుగుతారు. అక్కడ మంత్రి గారు ఎవరైతే ఉంటారో వేర్వేరు పాత్రలలో, ఒక దాంట్లో పాలు, ఒక దాంట్లో పెరుగు, ఒక దాంట్లో మజ్జిగ, ఒక దాంట్లో వెన్న, మరొక దాంట్లో నెయ్యి, ఒక దాంట్లో పాయసం తీసుకొచ్చి అన్నీ అక్కడ అమరుస్తారనమాట. 2 అక్షరాల సమాధానాన్ని తీసుకురామంటే వేర్వేరు పాత్రల్లో పాలకి సంబంధించిన వస్తువులు తీసుకొని వచ్చావేంటి అని రాజుగారు అడుగుతారనమాట. అప్పుడు రాజుగారు, మీరు అడిగింది ఏంటి? 2 అక్షరాల సమాధానం. మనిషి జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఇదిగోండి రాజుగారు అని పాలను తీసి రాజుగారికి ఇస్తారు. ఇదే రాజుగారు మీరు నిన్న అడిగిన ప్రశ్నకి సమాధానం. పాలలా ఉండాలి అండి మనిషి జీవితం.
పాలతో పోల్చుకుంటూ ఉంటే చాలా ఈజీగా చాలా ఈజీగా మన లైఫ్ డీల్ చేయొచ్చు అన్నట్టుగా చెప్తూ ఉంటారనమాట. అయితే పాలు చూపిస్తారు. పాలు చూపించి పాలని మనం పొయ్యి పైన వేడి చేసినప్పుడు మరుగుతూ ఉంటాయి. ఆ మంటని ఓర్చుకున్నప్పుడు మాత్రమే పాలకి ఒక గుణం ఉంటుంది. అది 24 గంటలు వరకి అది నిలువ ఉంటాయి. అంటే మన జీవితంలో కూడా అంతే. కష్టాలు, ఒడిదుడుకులు ఏవైనా ఎదురైనప్పుడు ఓర్చుకునే తత్వం అనేది మనము పాల నుంచి నేర్చుకోవాలి. అదే కష్టాలు, ఒడిదుడుకులు ఎదురైనప్పుడు పక్కవాళ్ళు ఏదేదో అంటున్నారని లొంగిపోకూడదు. పాల పొంగు వలె పొంగిపోకూడదు అంటారు. ఈ మరుగుతున్న పాలల్లో కష్టాలు మనకి ఎదురైనప్పుడు పొంగిపోతాయి కాసేపటికి. పక్కవాళ్ళు ఏదో అంటున్నారనేసి పాల పొంగు వలె నువ్వు పొంగకూడదు అని చెప్తారనమాట. ఈ పాలు కాసేపు మరిగాక అందులో పంచదార వేస్తారనమాట. ప్రతి మనిషి మాట తీరు అనేది పాలల్లో పంచదారలా ఉండాలి. అంటే తీయగా అవతలి వారి మనసు నొప్పించకుండా ఎవరితోనైనా కలిసిపోయే విధంగా ఉండాలి. కాసేపటికి అందులో వరిపిండి వేస్తారు. అది పాయసంలా మారుతుంది. ఇలాగే ప్రతి ఒక్కరితో నడుచుకుంటే మనిషికి గొడవలు రాకుండా ఉంటాయి అని చెప్తారు. కాస్త వేడెక్కిన పాలని చల్లార్చినాక అందులో కాస్త తోడు వేస్తారు. కాస్త ఓపిక పడితే ఒకరోజు అది పెరుగుగా మారుతుందన్నమాట. మనిషి కష్టపడ్డ ఎంబడే విజయం అనేది రాదు. ఓపిక అనేది ఉండాలి. గోరువెచ్చని పాలలో మనం తోడు వేసి ఎలాగ ఓపికగా ఉంటే అది పెరుగుగా మారుతుందో మనిషి కూడా ఎప్పుడు కష్టపడితే అప్పుడే విజయం రావాలంటే రాదు. మనిషికి కావాల్సింది విజయంకి ఉండాల్సింది ఓపిక అని చెప్తారు. ఇలా వచ్చిన పెరుగుని కాస్త చిలికామనుకోండి అది మజ్జిగగా వస్తుంది. అంటే మజ్జిగ రావాలి అంటే పెరుగు పైన ఒత్తిడి పడాలి. అప్పుడు మాత్రమే అది మజ్జిగ అవుతుంది. మనిషి పైన కూడా ఒత్తిడి, శ్రమ అనేది పెట్టినప్పుడు మాత్రమే ఒక స్టేజ్ నుంచి మరొక స్టేజ్కి వెళ్ళగలుగుతారు. మేము ఈ భరించలేము ఈ ఒత్తిడి అనుకున్న వారు విజయాన్ని సాధించలేరు అని చెప్తారు. ఆ వచ్చిన మజ్జిగని చిలికినప్పుడు వెన్న వస్తుంది. ఆ వెన్నని మరలా వేడి చేస్తారు. వేడి చేసినప్పుడు అది నెయ్యిగా మారుతుంది. అంటే ఒక స్థితి నుంచి మరొక స్థితికి వెళ్ళేటప్పటికీ పాల యొక్క స్థితి మారిపోతూ ఉంటుంది. అలా మారిపోతూ ఉన్నప్పుడు వాటి యొక్క స్థాయి ఇంకా విలువ పెరుగుతుంది. జీవితకాలం పెరుగుతూ ఉంటుందన్నమాట. పాలు అనేది వేడి చేయకపోతే ఒక రోజులో పాడైపోతాయి. వేడి చేసి తోడు పెడితే 3-4 రోజులు ఉంటుంది. మజ్జిగ తీసామనుకోండి వారం రోజులు ఉంటుంది. వెన్న తీస్తే 15 రోజులు ఉంటుంది. అదే ఆ వెన్నని కరిగించామనుకోండి నెల రోజుల వరకు ఉంటుంది. నెయ్యి కాస్త కరిగించి పెట్టామనుకోండి సంవత్సర కాలం పాటు నిల్వ ఉంటుంది. మనిషి జీవితం కూడా అంతే. ఎంత శ్రమను పెడితే, ఎంత ఒత్తిడి భరిస్తే, ఒడిదుడుకులు తట్టుకుంటే అప్పుడు కానీ విజయం రాదు. అందుకే గురువుగారు రాజుగారు ప్రభు మన జీవితాన్ని పాలతో పోల్చుకోవాలి అని చెప్తారు రాజుగారికి. ఈ సమాధానం ఇదే అని రాజుగారికి తెలుసు. ఎవరు చెప్తారా లేదా అనేసి రాజుగారు మంత్రులను అడుగుతారు. తను చెప్పిన సమాధానం సరైంది అయినందుకు మంత్రి గారికి మంచి బహుమతి ఇస్తారు.